సౌదీ అరేబియా అగ్రరాజ్యాన్ని ముంచిపోయింది. డొనాల్డ్ అధికారంలోకి వచ్చాక యుఎస్ఏ వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. దీంతో అందరూ ట్రంప్ వీసా విధానంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. కానీ అమెరికా కంటే మనలను అత్యధికంగా తరిమి కొడుతోంది ముస్లిం కంట్రీ. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన డేటా విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2025 ఏడాది 81 దేశాలు 24,600 మంది భారతీయులను బహిష్కరించాయి. అందులో సౌదీ అరేబియా మాత్రమే 11,000 మందిని బయటకు పంపించింది. అత్యధికంగా సౌదీ అరేబియా 11,000 మందికి పైగా భారతీయులను వెనక్కి పంపించింది. అమెరికా 3,800 మందిని భారత్కు డిపోర్టీ చేసింది. వీరిలో ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. మయన్మార్ 1,591 మందిని, మలేసియా 1,483 మందిని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,469 మంది భారతీయులను స్వదేశానికి పంపించాయి. సైబర్ ముఠలో చిక్కుకున్న కేసులకు సంబంధించి మయన్మార్ అనేక మందిని భారత్కు పంపించింది. వీరిలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నట్లుగా సమాచారం. వీసా కాలపరిమితి తీరడం లేదా అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతోటి గల్ఫ్ దేశాలు ఎక్కువ మంది భారతీయులను డిపోర్ట్ చేశాయి. బహిష్కరణలో విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. 2025 సంవత్సరం యూకే 170 మంది, ఆస్ట్రేలియా 114 మంది, రష్యా 82 మంది, అమెరికా 45 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించాయి. అమెరికాలో 5 నెలల్లో ఈసారి అత్యధిక బహిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా వాషింగ్టన్ డీసీ నుంచి 3,414 మంది భారతీయులను డిపోర్ట్ చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారతీయులను ప్రత్యేక సైనిక విమానాల్లో డిపోర్ట్ చేసింది. ఆ సమయంలో వలసదారుల చేతులు కాళ్ళను బంధించి తరలించడం పైన తీవ్ర వివాదం రాజుకుంది.